నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ కి స్వాగతం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కిడ్నాప్ ఆపై రేప్ కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చందనగర్ శాంతినగర్ కు చెందిన నిందితుల బలకుమార్ అనే 25 ఏళ్ల వ్యక్తి, ఇక మహేష్ అనే 24 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి యాక్టివా వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ తమకు 21వ తేదీన 100 నెంబర్కు డయల్ ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక మహిళను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై నిర్ధారించుకుని 3 గంటల వ్యవధిలో కిడ్నాప్ కు గురైన మహిళను రెస్క్యూ చేశామన్నారు. మహిళను కిడ్నాప్ చేసిన ఇద్దరు నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులు ఇద్దరిపై పాత కేసులున్నాయని చెప్పారు. కిడ్నాప్ కు గురైన మహిళపై నిందితులు ఇద్దరు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ తీసుకెళ్లి వాళ్ళని ఆమెను సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె ఏం కూడా చెప్పలేకపోతాం, ఏం జరిగిందంటే కూడా ఆమె చెప్పలేకపోతాం, ఏం మాట్లాడటం లేదు, ఆమె పేరు కూడా ఏం చెప్పలేదు. ఒకటి ఇది జరిగిన ఇన్సిడెంట్, ఇది ఇటువంటి హీనియస్ క్రైమ్ కాబట్టి దీంట్లో సివియర్గా మేము కూడా అంటే ఇటువంటి వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని రెస్క్యూ టీమ్స్ పెట్టుకోవడము, ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం, మేము పట్టుకోవడం చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇటువంటి చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. సార్ లేడీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? లేడీ అరౌండ్ 35 years ఉంది. కుకట్పల్లి. ఆమె గత 2-3 నెలల నుంచి అదే ఏరియాలో బస్ స్టాప్ దగ్గర అక్కడ తిరుగుతాం. అంటే రిలేటివ్ కాబట్టి ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయా బస్ స్టాప్ చుట్టూ తిరగడం, ఇక్కడ అన్నం పెట్టి తిరగడం అటువంటివి చేస్తాం. ఫ్యామిలీని ట్రేస్ చేసాము, ఫ్యామిలీ ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏమి అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇట్లా బయటకు వెళ్ళిపోవడం ఏమైనా చేస్తూ ఉంది. కంట్రోల్ లేదు. సింపుల్లీ ఒక 24 hours పట్టి డైలర్ ఏమైందంటే అక్కడ బస్ స్టాప్ దగ్గర వీళ్ళు ఎవరైతే ఎత్తుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు, అవతల ఒక టాక్సీ డ్రైవర్ చూస్తున్నాడు, క్యాబ్ డ్రైవర్ చూసేమ్మడి అతను అండర్టైన్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మన నైట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ మా టీమ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ రావడం, దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఒకతను ఈ బాలకుమార్ ఎవరైతే ఉన్నారో